నిర్గమకాండం 17వ అధ్యాయం 1వ వచనం. అందరు కూడా కలిసి చదువుదాం. తరువాత ఇశ్రాయేలీయుల సర్వ సమాజము యెహోవా మాట చొప్పున తమ ప్రయాణంలో సీను అరణ్యము నుండి ప్రయాణమైపోయి రెఫీదీములో దిగిరి. ప్రజలు తమకు త్రాగ నీళ్లు లేనందున, చాలండి, రెఫీదీములో దిగిరి. ఎక్కడ దిగారు? రెఫీదీం అనే ప్రాంతం. శత్రువు సడన్గా మన కుటుంబాలను అటాక్ చేయడు. అది సంవత్సరాలుగా కొన్ని పరిస్థితులను బట్టి శత్రువుకి మనం ఇచ్చిన అవకాశము, మనం బలహీనపడిన విధానం, అది వివిధ కోణాల్లో కొన్నిసార్లు దేవుడు యోబు జీవితంలో అనుమతించిన విధానం, పలు పరిస్థితులు, పలు రీజన్స్, కారణాలు ఉంటాయి. అది ఒక్కసారే జరిగిపోయేది ఏమాత్రం కూడా కాదు. రెఫీదీములో ఇశ్రాయేలు ప్రజలు నెమ్మదిగా ఉన్నారు. నిజానికి రెఫీదీం అనే పదానికి రాత్రికాల సమయంలో ప్రభుని ప్రజలకు ఏ మాటలు తెలియపరచాలని అటు ఇటు నలుగుతున్నప్పుడు దేవుడు చాలా విచిత్రంగా ఈ యొక్క భాగాన్ని నా ముందు తీసుకొని వచ్చి పెట్టాడు. దీన్ని ఎలా చెప్పాలో కూడా నాకు తెలియదు ప్రభా అంటూ నేను ప్రభు సన్నిధిలో కనిపెడతా ఉన్నప్పుడు దేవుడే నెమ్మదిగా తన మాటలు అందిస్తూ వచ్చాడు. ఈ రెఫీదీం ప్రాంతం, రెఫీదీం అంటే అర్థం ఏంటంటే సేఫ్టీ ప్లేస్. చెప్పండి, రెఫీదీం అంటే అర్థం ఏంటి? సురక్షిత స్థలం. రెఫీదీం ఏంటంటే రెస్టింగ్ ప్లేస్, విశ్రమ స్థలం, విశ్రాంతి స్థలం, నెమ్మది, ప్రశాంతత, ఆశీర్వాదం, ఆనందం, సుఖము, సౌఖ్యము. ఈ రెఫీదీం అనే పదానికి అర్థాలుగా, ప్రతిపదార్థాలుగా ఉన్నాయి. అటువంటి రెఫీదీం అనే ప్రాంతంలో సడన్గా శత్రువు ఎంట్రన్స్ ఇచ్చాడు. ప్రశాంతత కనుమరుగైపోయింది, శాంతి కనుమరుగైపోయింది, ఆనందం కనుమరుగైపోయింది, యుద్ధ వాతావరణం మొదలైపోయింది ఆ రెఫీదీంలోనే. ఆ రెఫీదీం ప్రాంతం అంతవరకు బాగానే ఉంది, బాగానే కొనసాగుతూ ఉంది, బాగానే జీవితాలు ముందుకు సాగుతూ ఉన్నాయి అని అనుకుంటున్న పరిస్థితుల్లో సడన్గా శత్రువు వచ్చి అటాక్ చేశాడు. ఈ పరిస్థితులను మనం చూస్తున్నప్పుడు సంఘముగా ఈ మాటలు దేవుడు మనకి, పరిశుద్ధాత్మ దేవుడు యొక్క మధ్యాహ్న కాల సమయంలో తెలియపరచడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. నీ జీవితంలో కూడా నీవు అనుకోక, నా జీవితం బాగానే ఉంది, సరిగానే వెళ్తుంది, బాగానే ఉన్నాను, అంతా బాగానే ముందుకు సాగిపోతుంది, రెఫీదీం అనుభవంలో నేను వెళ్తున్నాను, బాగానే జరుగుతుంది, బాగానే అవుతుందని. కానీ శత్రువు గర్జించు సింహము వలె ఎవరిని మృంగుదునని తిరుగులాడుతూ ఉన్నాడు. ఇట్ ఈస్ నాట్ ఓన్లీ ఏ ఫిజికల్ అటాక్, ప్లీజ్ రిమెంబర్. భౌతిక సంబంధమైన అటాక్ మాత్రమే కాదు, ఆత్మ సంబంధంగా ఏదో ఒక విధంగా నేను కిందకి దిగదార్చాలి, క్రిందకి లాగాలి అన్నది శత్రువు యొక్క ఆలోచన. అందుకే మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదామా అని ఆలోచిస్తున్నాడట. ఎవరిని మృంగేద్దామా, దావీదుని మృంగేద్దామని శత్రువులు కనిపెట్టుకొని చూస్తూ వచ్చారట. ఎప్పుడు దావీదును మింగేద్దామా అని. దావీదు ఏం పాపం చేశాడు? ఎప్పుడు దావీదును ఈటతో పొడి చేద్దామని సౌలు, ఎప్పుడు దావీదు రాజ్యం లాక్కుందామని అబ్షాలోము సొంత కుమారుడు, ఎప్పుడు దావీదును అవమానపరుద్దామని దావీదు భార్య మీకాలు, ఎప్పుడు దావీదుని కిందకి దిగజారుద్దామా అని చెప్పి రకరకాల మనుషులు, అహీతోపెలు లాంటి మంత్రులు దావీదుని ఎలాగ మృంగేద్దామా, దావీదుకి ఎలాగ గుండెగాయని మిగులుద్దామా అని శత్రువు ఎల్లప్పుడూ ఆలోచన చేస్తూ వచ్చాడు. అందుకే దావీదు ఎప్పటికప్పుడు నా ప్రాణము తల్లడిల్లగా భూదిగంతముల నుండి మొరపెట్టుచున్నాను, నేనెక్కలేనంత ఎత్తైన కొండపైకి ఎక్కించుము. నేను ఎక్కలేకపోతున్నాను ప్రభువా, ఈ యొక్క పోరాటాలు నేను చేయలేకపోతున్నాను, ఈ పరిస్థితి నేను చూడలేకపోతున్నాను ప్రభు, నా వల్ల కాదు, నేను ఎక్కలేకపోతున్నాను, ఇంతమంది మనుషులతో పోరాటం చేయలేకపోతున్నాను, ఇన్ని పరిస్థితులతో నేను ఏమాత్రం కూడా తట్టుకోలేకపోతున్నాను, ఈదుకొని ముందుకు సాగలేకపోతున్నాను, నేను నా కుటుంబం. ఈ మరణాలు ఇవన్నీ చూస్తూ ఉన్నప్పుడు నాకు కూడా సేవకుడిగా కదా అనిపిస్తుంది. నేను మరణాలు చూడడం నా వల్ల కావట్లేదు ప్రభువా. ఇంతమంది ప్రజలు అనారోగ్యాలతో, లేకపోతే మరణాలతో, లేకపోతే పలు రకాల పరిస్థితులతో అనారోగ్యాలతో చనిపోవడం, మా కళ్ళ ముందే వారు కొనుపబట్టడం చూస్తూ ఉంటే ప్రభు మేము తట్టుకోలేకపోతున్నాం, మా వల్ల కావట్లే. ఈరోజు దావీదు కూడా పలు రకాల పరిస్థితులు, నీ యొక్క జీవితంలో పలు రకాల పరిస్థితులతో, పలు రకాల బాధలతో మృంగివేయబడుతున్న పరిస్థితులు ఒకవేళ ఉన్నవేమో. ప్లీజ్ రిమెంబర్, ఇట్ ఈస్ అన్ అటాక్ ఆఫ్ ద ఎనిమీ. అది శత్రువు యొక్క దాడి. అది శత్రువు ఏదో ఒక విధంగా నీ కుటుంబాలని నాశనం చేయాలని ఆశపడుతున్నాడు.
నువ్వు దాన్ని ఏం చేయాలి? త్రిప్పి కొట్టాలి. సాతాను కార్యాలను ఏం చేయాలంటే జయించాలి, శత్రు కార్యాలు లయపరచాలి. ఈరోజు ప్రశాంతంగా ఉన్న జీవితంలో యుద్ధ భూమిగా, రెఫీదీం అంటే అర్థం ఏంటి చెప్పండి? విశ్రమ స్థలము, విశ్రాంతి స్థలము యుద్ధ భూమిగా మారిపోయింది. మనందరూ తెలుసు, ఓడలు ఏమవుతాయట? బండ్లు అవుతాయి. బండ్లు ఏమవుతాయట? ఓడలు అవుతాయి. ప్రశాంతంగా ఉన్న జీవితాలు అల్లకల్లోలంగా చేయబడ్డానికి ఎంతో సమయం పట్టదు. కానీ ఎప్పటి నుంచో శత్రువు గురి పెట్టుకుని కూర్చొని ఉన్నాడు రెడీగా. ఎప్పుడు బాణం వేద్దామా, ఎప్పుడు కూలుద్దామా, బలహీనంగా ఉన్న వేళలో ఎప్పుడు నాశనం చేద్దామని చెప్పి ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తులో నుంచి వస్తున్నప్పుడు, బలహీనంగా ఉన్నప్పుడు వెనకాల నుంచి అమాలేకులు వచ్చి అటాక్ చేశారు. ది అటాక్ ఇజ్రాయెలైట్స్, ఇశ్రాయేలు ప్రజలను అటాక్ చేశారు. మనం బలహీనంగా ఉన్నప్పుడు శత్రువు ఏం చేస్తాడు? మనల్ని అటాక్ చేస్తాడు. సరే, ఎందుకు ఈ రెఫీదీం ప్రాంతం యుద్ధభూమిగా మారిపోయింది? ఎందుకు యోనా ఎక్కినప్పుడు ఆ పడవ అప్పటి వరకు ప్రశాంతంగా ఉంది, ఎందుకు అంత యుద్ధ కల్లోల పరిస్థితులు, తుఫాను పరిస్థితులు ఎందుకు వచ్చేసాయి? ఎందుకు ఆ రెఫీదీం ప్రాంతం సురక్షిత, ప్రశాంత, విశ్రాంతి, ప్రశాంత స్థలము, శాంతి నిలయంగా ఉన్న రెఫీదీం ఎందుకు యుద్ధభూమిగా మారిపోయింది? నిర్గమ 17లో మనం చూస్తాం 7 కారణాలు. మొట్టమొదటి కారణం నిర్గమకాండం 7వ అధ్యాయం 17వ అధ్యాయం 2వ వచనం చూద్దాం అందరు కలిసి. మోషేతో వాదించుచు, ఆ 2వ వచనంలో ఫస్ట్ లైన్ కూడా చూద్దామా? ప్రజలు తమకు త్రాగా నీళ్లు లేనందున మోషేతో వాదించుచు, త్రాగుటకు మాకు నీళ్లు అమ్మాయా. శత్రువు ఎందుకు మన జీవితంలో ప్రవేశిస్తాడు చెప్పనా? ఎక్కడైతే వాదనలు ఉంటాయో, వాదోపవాదాలు ఎక్కడైతే ఉంటాయో, కలహాలు కల్లోల పరిస్థితులు ఎక్కడైతే ఉంటాయో, ఎక్కడైతే యుద్ధాలు జరుగుతూ ఉంటాయో, ఏ కుటుంబాల్లో, ఏ భార్యాభర్తల మధ్య, ఏ తల్లిదండ్రులు బిడ్డల మధ్య యుద్ధాలు, కలహాలు, పోరాటాలు, వాదనలు ఎక్కడైతే జరుగుతాయో, శాంతి సమాధానం ఎక్కడైతే ఉండదో, అక్కడ శత్రువు ప్రవేశించే అవకాశం ఉంది. జాగ్రత్త. ఈరోజు దేవుని సేవకుడిగా అడుగుతున్నాను, భార్యాభర్తలైన మీకు సమాధానం ఉందా? మీ కుటుంబంలో నీ బిడ్డలతో, నీ తల్లిదండ్రులతో సమాధానం ఉందా? తోటి సంఘ బిడ్డలతో సమాధానం ఉందా? అన్నాడు ప్రభు. చెప్పాడు, కయ్యను నీ తమ్ముడితో ఎందుకు సమాధానంగా లేవో? సమాధాన పడు, పాపాన్ని జయించు, కోపాన్ని జయించు అంటే కయ్యను వినిపించుకోలే. ఆ సమాధానం లేని మనసులోంచి బలహీనంగా ఉన్న కయ్యను మనసును సాతాను ప్రేరేపించి తన తమ్ముడిని హేబేలును చంపే విధంగా చేశాడు. వాదన జీవితం. దేవుడు అల్లరికి ఏమాత్రం కూడా కర్త కాడు. కలహానికి దూరంగా ఉండటం నరులకు ఘనత అని వాక్యం చెప్తుంది. మీ ఇంట్లో కలహాలు ఉన్నాయా? మీ ఇంట్లో అల్లరి ఉందా? అరుపులు వినిపిస్తున్నాయా? కేకలు వినిపిస్తున్నాయా? వాదనలు వినిపిస్తున్నాయా? పోరాటాలు ఉన్నాయా? కొట్లాట్లు ఉన్నాయా? ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుడు అల్లరికి ఏమాత్రం కూడా కర్త కాడు. ఎక్కడైతే అల్లరి ఉంటుందో, ఎక్కడైతే ఐక్యత ఉండదో, అక్కడ సాతాను ఆ కుటుంబంలో అడుగు పెడతాడు, తిష్ట వేస్తాడు, అక్కడే కూర్చుంటాడు. జాగ్రత్త. మన దేవుడు సమాధానకర్త. మన దేవుడు అల్లరికి కర్త ఏమాత్రం కూడా కానే కాదు. వాదన జీవితం. ఏ జీవితం రెఫీదీంలో ఏముందో చెప్పండి? వాదన. మన ప్రార్థనా జీవితానికి ముందు మన నాలుకను కంట్రోల్లో పెట్టుకునే జీవితం మనకు ఉండాలి. ఆమేన్. ప్రార్థనా జీవితం కంటే ప్రాముఖ్యమైనది మన నాలుకను కంట్రోల్లో పెట్టుకునే జీవితం. వాదన జీవితం ఎక్కడైతే ఉంటుందో అక్కడ తుఫాన్లు చెలరేగుతాయి. నెంబర్ 2, రెఫీదీంలో యుద్ధ వాతావరణం ఎందుకు వచ్చింది? 17వ అధ్యాయం అదే నిర్గమ 2వ వచనం చదువుదాం మరొకసారి. 17:2 మోషేతో వాదించుచు త్రాగుటకు మాకు నీళ్లు ఇమ్మని అడుగుగా మోషే, మీరు నాతో వాదింపనేలా యెహోవాను శోధింప. రెండవదిగా శోధన జీవితం. ఏ జీవితం చెప్పండి? దేవుణ్ణి శోధించే జీవితం. దేవుడు మనల్ని పరీక్ష పెట్టచ్చు, మనం దేవుడికి పరీక్ష పెట్టకూడదు. ఆమేన్. అర్థమైందండి? మనం ఎందుకు దేవునికి పరీక్ష పెట్టకూడదు? ఆయన సర్వసంపూర్ణుడు, ఆయనకి మనం పరీక్ష పెట్టకూడదు. మరి ఆయన ఎందుకు మనకి పరీక్ష పెట్టచ్చు? ఆయన పరీక్షల మూలంగా మన విశ్వాసము స్థిరపరచబడుతుంది, బలపరచబడుతుంది. పైపెచ్చు మనం ఇంకా ఆశీర్వాదానికి వారసులుగా చేయబడతాం. అబ్రాహాం పరీక్ష పెట్టబడినప్పుడే ఆ మొరియా పర్వతం మీద నీ సంతానాన్ని ఎలా చేస్తున్నానో దేవుడు ఆకాశ నక్షత్రాల వల్ల. ఆ పరీక్ష అబ్రాహాం జీవితంలో ఆశీర్వాదం తీసుకొచ్చింది తప్ప నష్టాన్ని తీసుకుని రాలే. దేవుడు పరీక్షలు ఎప్పుడు కూడా ఆశీర్వాదం తీసుకొస్తాయి. కానీ మనం దేవుణ్ణి పరీక్షించకూడదు. ప్రభు నువ్వు మాతో ఉన్నావా లేదా? ఈ విధంగా అడగచ్చు. ప్రభు మీరు మాతో ఉన్నావా లేదా? నువ్వు నాతో ఉన్నావా లేదా? అయ్యా నాకు తోడుగా ఉండయ్యా, సహాయం చేయయ్యా. ఈ విధంగా దేవుణ్ణి అడగచ్చు. అయ్యా నువ్వు నాతో కూడా ఉన్నావని ప్రజలకు తెలియపరచయ్యా. ఈ విధంగా అడగచ్చు. కానీ నువ్వు ఉన్నావా, నువ్వు లేవా, దేవుడు ఉన్నాడా, దేవుడు లేడా? ఒకవేళ నీవు కూడా ఈ విధంగా ఇటువంటి ప్రశ్నలు అడుగుతూ వచ్చావా? దేవుడు ఉన్నాడా లేడా?
చూడండి, అదే నిర్గమాకాండంలో చూడండి 17వ అధ్యాయంలో 7వ వచనంలో అప్పుడు ఇశ్రాయేలీయులు చేసిన వాదమును బట్టి యెహోవా మన మధ్య ఉన్నాడో లేడో అని వారు యెహోవాను శోధించుటను బట్టి అతడు ఆ చోటికి మస్సానియు మెరీబానియు పేరు పెట్టారు. మనం చూస్తే ఏమన్నారు చెప్పండి? యెహోవా మన మధ్య ఉన్నాడో లేడో. శోధించే జీవితం. ఏ జీవితం చెప్పండి? శోధించేది జీవితం. ఈరోజు నేను దేవుని శోధించకూడదు. నిజానికి దేవా నీవే నన్ను ఇంకా పరీక్షించు అనాలి. 139 కీర్తనలో దావీదు ఏమన్నాడు? నన్ను పరీక్షించు, నా అంతరింద్రియాలు గ్రహించు. 139వ కీర్తన 23వ వచనం చూడండి. దేవా నన్ను పరిశోధించి, నన్ను పరీక్షించు ప్రభువా, నన్ను పరిశోధించు, నా హృదయాన్ని తెలుసుకో. నన్ను పరీక్షించి నా ఆలోచనలను తెలుసుకో ప్రభువా. నా ఆలోచనకి విరుద్ధంగా నేను ఏదైనా ఆలోచిస్తున్నానేమో నన్ను తెలుసుకో ప్రభువా. నీకు ఆయాసకరమైన, నాతో పాటు చెప్తారా? నీకు ఆయాసకరమైన మార్గము నాయందు ఉన్నదేమో చూడుము, నిత్య మార్గమున నన్ను నడిపింపుము. చెప్పండి, మనం దేవుణ్ణి పరీక్ష పెట్టాలా? దేవుడు మనకి పరీక్ష పెట్టాలా? చెప్పండి, ఎవరెవరికి పరీక్ష పెట్టాలి? టీచర్ స్టూడెంట్కి పరీక్ష పెడుతుందా? స్టూడెంట్ టీచర్కి పరీక్ష పెడుతుందా? ఎవరెవరికి పరీక్ష పెడతారు? టీచరే స్టూడెంట్కి ఏం చేస్తారు? పరీక్ష పెడతారు. దేవుడు మనకి పరీక్ష పెడతాడు. ఎందుకు ఆ పరీక్ష? టీచర్ ఎందుకు పెడతారు పరీక్ష? పాస్ అయితే నెక్స్ట్ లెవెల్కి నువ్వు వెళ్తావు. ఈరోజు మనం స్టూడెంట్స్ విశ్వాసులము. మనం దేవునికి ఏం పెట్టకూడదు? పరీక్ష. పైపెచ్చు మనం ఏం అడగాలంటే దావీదు వల్ల, ప్రభువా నా హృదయంలో నీకు ఆయాసకరమైనది ఏదైనా ఉంటే దాన్ని నువ్వేం చేయి ప్రభువా, ఎక్స్ట్రా పరీక్షలు పెట్టు, ఎక్స్ట్రా టెస్టులు పెట్టి నన్ను ఇంకా మెరుగ్గా దిద్దు, నన్ను ఇంకా మంచిగా చేయి, నాలో ఉన్న విశ్వాసాన్ని ఇంకా మెరుగుపరచు. ఆనాడు ఇశ్రాయేలు ప్రజలు రెఫీదేమో యుద్ధ భూమిగా మారిపోవడానికి నెంబర్ 1 ఏ జీవితం అంటే? వాదన జీవితం. నెంబర్ 2 శోధన జీవితం. నెంబర్ 3 సనుగుడు జీవితం. ఏ జీవితం చెప్పండి? 17:3 చదవండి. నిర్గమా 17:3. అక్కడ ప్రజలు నీళ్లు లేక దప్పికొని మోషే మీద ఏం చేస్తున్నారట? సనుగుతున్నారు. 3వదిగా ఏ జీవితం చెప్పండి? సనుగుడి జీవితం. ఏది లేకపోయినా చిన్నది ఏదైనా ఇబ్బంది వచ్చినా ఇంట్లో కూడా సనుగుడితోనే స్టార్ట్ అవుతుంది. గొడవలన్నీ గొనుగుడితోనే స్టార్ట్ అవుతాయి. కలహాలన్నీ, అశాంతి, అసమాధానం అంతా కూడా సనుగుడు జీవితం. ఈరోజు మనకి దేవుడు దూరం చేయనుగాక. సనుగుతున్నావా? ప్రతిదానికి, చిన్నదానికి, లేనిదానికి, ఉన్నదానికి. దేనికండి ఇష్టాలు ప్రజలకు సనగాలి? దేనికి సనగాలి? 10 తెగుళ్ళు వారి కొరకు చేసి ఐగుప్తులో నుంచి ఎర్ర సముద్రం 2 పాయలుగా చేసి వారిని దాటించినందుక సనగాలి? ప్రతిరోజు ఉదయం మన్నాను కురిపిస్తున్నందుక సనగాలి? బండలోంచి నీరు ఇస్తున్నందుక సనగాలి? దేనికి సనుగుతా ఉన్నారు ఇష్టాల ప్రజలు? చిన్న పరిస్థితి, చిన్న వారి యొక్క జీవితంలో లోటుపాట్లు రాగానే దేవుని మీద ఏం చేస్తున్నారు చెప్పండి? గడిచిన మేము లక్షవారం వింటూ వచ్చాం. మన జీవితంలో సమస్యల మధ్యలో సనుగుడు రాకూడదు. సమస్యల మధ్యలో సాక్ష్యం రావాలి మన జీవితంలో. యోబుకి సమస్య వచ్చింది, సనుగుడే వచ్చిందా? సాక్ష్యం వచ్చిందా? ఏమొచ్చింది? యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకుని, యెహోవా నామమునకే స్తుతి మహిమ కలుగునుగా. కానీ సాక్ష్యం ఇచ్చాడు, సనుగుడు రాలే. భార్య తంది, నీవింకా యథార్థతను విడిచిపెట్టవా, నీవు ఆ దేవుని దూషించి ఏమైపో మరణించు. ఆమె సనుగుతూ ఉంది. ఆమె దేవునికి పరీక్ష పెడతా ఉంది, యోబుకి పరీక్ష పెడతా ఉంది. ఆమె వాదిస్తూ ఉంది. కానీ యోబు మాత్రం మూర్ఖురాలు మాట్లాడినట్టుగా నువ్వేం చేయదు, మాట్లాడుకో. దేవుడి నుంచి మనం మేలు అనుభవిస్తామా, కీడు అనుభవించకూడదా? ఈరోజు కీడు ఏదైనా మన జీవితంలో జరిగితే మనం అనుకుంటాము, దేవుడు ఎందుకు ఎలా చేశారని చెప్పి అనుకుంటాం. దేవుడు కొన్నిసార్లు కీడులు కూడా మన మేలు కొరకే జరిగించే దేవుడు. కీడు జరిగించేవాడు సాతాను, దాన్ని అనుమతించేవాడు దేవుడు మేలు కొరకు. యోబు ఆనాడు ఆ కీడు అనుభవించి ఉండకపోతే యోబు కొరకు ఈ యొక్క వాక్యంలో సాక్ష్యం చెప్పబడి ఉండేదా? చెప్పండి. యోబు కోసం ఇంతకాలం మనం చెప్పుకుని ఉండేటి వారం కాదు. 3వదిగా ఆనాడు ఇశ్రాయేలు ప్రజలు రెఫీదీం యుద్ధ భూమిగా మారిపోవడానికి 3వ కారణం ఏంటంటే సనుగుడు జీవితం. ఏ జీవితం అండి? 4వదిగా అవిశ్వాసపు మాటలు, అవిశ్వాస జీవితం. విశ్వాసం లేదు జీవితంలో. నిర్గమాకాండం 17వ అధ్యాయం 3వ వచనం మరొకసారి చూద్దాం. అక్కడ ప్రజలు నీళ్లు లేక దప్పికొని మోషే మీద సనుగుచు ఏమంటున్నారు? ఇదెందుకు? మమ్మును, మా పిల్లలను, మా పశువులను దప్పి చేత చంపుటకు ఐగుప్తుల నుండి ఇక్కడికి తీసుకొని, ఎందుకు మమ్మల్ని ఇక్కడ తీసుకొని వచ్చారు? చంపడానికి తీసుకొచ్చారా? చెప్పండి. దేవుడు చంపడానికి తీసుకొస్తాడా? జీవింప చేయడానికి తీసుకొస్తాడా?
దేవుడు చంపేవాడా, జీవింపజేసేవాడా? ఇశ్రాయేలు ప్రజలు అన్నాడు అవిశ్వాసపు మాటలు. ఏ మాటలు చెప్పండి? మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే మనం నోటితో ఏ మాటలు పలుకుతామో అది అవిశ్వాసపు మాటలైనా మంచి మాటలైనా ఆ మాటలు నెరవేర్చబడతాయి. నీ నోటితో నీవే నీ పిల్లల్ని శపిస్తున్నావేమో, దూషిస్తున్నావేమో, లేకపోతే ఇరుగు పొరుగు వారిని, లేకపోతే నీ సొంత కుటుంబీకుల్ని అవిశ్వాసంతో మాట్లాడుతున్నావేమో. అవిశ్వాసపు మాటలే నిజంగా నిజమవుతాయి. నిజంగా ఇశ్రాయేలు ప్రజలు అరణ్యంలోనే చచ్చిపోయారు లాస్ట్కి. మమ్మల్ని చంపడం తీసుకొచ్చావా, మాకు సమాధులు లేవా అని చెప్పి మాటికి పదే 10 మార్లు మీరు నన్ను శోధించారన్న దేవుడు ఒక సామెతకి ఇశ్రాయేలు ప్రజల కోసం వాక్యంలో ఎందుకు రాయించాడో చెప్పనా? పలుమార్లు దేవుడిని ఇశ్రాయేలు ప్రజలు ఏం చేశారు? బాధ పెట్టారు, ఆయాసపరిచారు దేవుణ్ణి. 20 సంవత్సరాల లోపు వారు తప్ప 20 సంవత్సరాలు పైబడి ఎవ్వరు కూడా కనాన్లోకి ప్రవేశించలేదు. తెలుసా మీకు? ఒక యెహోషువ, కాలేబు తప్ప ఎవరు కనాన్లో ఏం చేయలేదు. కానీ దేవుడు దయామయుడు, కృపామయుడు కాబట్టి 20 సంవత్సరాల లోపు ఉన్న వారందరినీ ఏం చేశాడు ఆయన? తర్వాత తరం వారిని, తర్వాత సంతతి వారిని కనానికి ప్రవేశింపజేశాడు. అది ఆయన కృప. ఇశ్రాయేలు ప్రజలు ఎలా దేవుని బాధ పెడుతూ వచ్చారు? 95వ కీర్తన అచ్చట 95వ కీర్తన 9వ వచనం. 95వ కీర్తన 9వ వచనం. అచ్చట మీ పితరులు నన్ను పరీక్షించి శోధించి నా కార్యములు చూచిరి. 40 ఏండ్ల కాలము ఆ తరము వారి వలన నేనేమైపోయాను? విసిగిపోయాను. అప్పుడు విసిగిపోయి అనుకున్నాడు దేవుడు, వారి హృదయమున్న ఎటువంటి ప్రజలు? తప్పిపోయే ప్రజలు, వారు నా మార్గాలు తెలుసుకోలేని ప్రజలు. ఇంకా కావున నేను కోపించి మీరెన్నడూ నా విశ్రాంతిలో ప్రవేశింపకూడదని ఏం చేశాను? మాటికి తప్పిపోతున్నారట. కావాలని తప్పిపోతున్నారు, తిరుగుబాటు చేస్తున్నారు, దేవుని గాయపరుస్తున్నారు, దేవుని ఆయాస పెడుతున్నారు. ఎంత బాధాకరం! దేవుని మార్గాలు, ఈ మాట ఎంత బాధ అనిపిస్తున్నాడు. దేవుని మార్గాలు ఇశ్రాయేలు ప్రజలకు ఏమవ్వలేదట. ఏంటి ఆ మార్గాలు? అరే నీళ్ళు లేవంటే ఇది దేవుని పరీక్ష. కామన్ సెన్స్ లేకపోయింది వారికి. అరే అరణ్యంలో ఎండ మండిపోతుంది, అయినప్పటికీ దేవుడు మేఘస్తంభం ఇచ్చాడు, దేవుడు మనల్ని నడిపిస్తున్నాడు, ఆయన మీద ఆధారపడి ఆయన మార్గాల్లో నడవడానికి దేవుడు మనకి పెడుతున్న పరీక్ష అని ఇశ్రాయేలు ప్రజలు తెలుసుకోలేకపోయారు. అవిశ్వాసపు జీవితాలతో వారు మాటలతో మాట్లాడుతూ వచ్చారు. 4 విషయాలు మనం చూస్తూ వచ్చాం. వాదన జీవితం, శోధన జీవితం, సనుగుడు జీవితం, అవిశ్వాస జీవితం. 5వదిగా 4వ వచనంలో నిర్గమాకాండం 17:4 అప్పుడు మోషే యెహోవాకు మొర్రపెట్టుచు. ఎవరు మొర్రపెడుతున్నారండి దేవునికి? మోషే మొర్రపెడుతున్నాడా, ఇశ్రాయేలు ప్రజలు మొర్రపెడుతున్నారా? నిజానికి ఎవరు మొర్రపెట్టాలి? సంఘమంతా మొర్రపెట్టాలా? సేవకుడు ఒక్కరే మొర్రపెట్టాలా? కష్టం వస్తే సేవకుడు ఒక్కడిదైనా సంఘం అంతటిదైనా? మేలైనా కీడైనా సంఘమంతా ఉండాలా? సేవకుడు ఒకటి సరిపోతుందా? ఏ పరిస్థితి అయినా సంఘమంతా ఉండాలా? సేవకుడు ఒకటి సరిపోతుంది? చెప్పండి అన్నాడు. మోషే ఒక్కడే ప్రార్థిస్తున్నాడు. ఇశ్రాయేలు ప్రజలు ఏమాత్రం కూడా ప్రార్థన లేని జీవితాలు. అందుకే రెఫీదీములు యుద్ధ భూమిగా రెఫీదీం మారిపోయింది. ప్రార్థన లేని జీవితాలు, సనుగుడు జీవితాలు, వాదన జీవితాలు, అవిశ్వాస జీవితాలు, శోధించే జీవితాలు. ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నాను, ప్రార్థన ఉందా మీ జీవితంలో? దేవుని సేవకుడే ఒక్కడే ప్రార్థిస్తే మీ జీవితాలు సెటరేట్ అయిపోతాయని చెప్పి అనుకుంటున్నారా? మీ జీవితాల్లో ప్రార్థన ఉండాలి. మొదటి జామున లేచి నీ పసిపిల్లల ప్రాణముల కొరకు నువ్వేం చేయాలి? ప్రార్థన. మనం దినములు ఎటువంటి వాట? చెడ్డవి, భయంకరమైన దినాల్లో చూస్తున్నాం, జీవిస్తున్నాం. ఆఫ్టర్ COVID-19 మనం ఈ వ్యాక్సిన్స్ తర్వాత హార్ట్లు ఆగిపోతున్నాయి, స్ట్రోక్స్ వస్తున్నాయి, భయంకరమైన యాక్సిడెంట్లు జరుగుతూ ఉన్నాయి. మనం ఎప్పుడో ఎక్కడో ఒక ట్రైన్లో ఇద్దరు స్ట్రేంజర్స్, అంటే ఒకరికొకరు తెలియదు, ఏదో చిన్న టాపిక్ మీద ఏదో వచ్చిందంట ఆర్గ్యుమెంట్. అందుకే ఇందులో చెప్పాను, రెఫీదీము ప్రశాంతంగా ఉన్న స్థలం ఎలా మారిపోయిందట? యుద్ధ భూమిగా మారిపోయింది. కారణం ఏంటి? వాదన. ఏంటి చెప్పండి కారణం? మొదటి కారణం వాదన. అలా అక్కడ ట్రైన్లో వారు వాదన పెట్టుకున్నారు అంతే. ఆ ట్రైన్లో ఉన్న అబ్బాయిని ఇంకొక అబ్బాయి చంపేశాడు. న్యూస్లో వచ్చింది. రెఫీదీము యుద్ధ భూమిగా మారిపోవడానికి కారణము కొన్నిసార్లు మనం సైలెంట్గా లేకపోవడమే, సనుగుడితో. ప్రార్థనలేమి. ఈరోజు ప్రార్థనలేమి. ఆనాడు ఇశ్రాయేలు ప్రజలు ప్రార్థన రావట్లే. సనుగుడికి మాత్రం సమయం ఉంది, శోధించడానికి సమయం ఉంది, కాలయాపన చేయడానికి సరిగా వారికి సమయం ఉంది. కానీ అయ్యా మోషే, మేము కూడా నీతో ప్రార్థిస్తామయ్యా, ఆ దేవుని కరుణను వేడుకుంటామయ్యా, దేవుణ్ణి మనం క్వశ్చన్ చేయడానికి ఏ పాటి వారమయ్యా, దేవుని ప్రశ్న చేసి దేవుడిని రప్పించుకోవడానికి మనం ఏ పాటి వారమయ్యా, అయ్యా మీ కరుణ మాకు కావాలయ్యా, అయ్యా మరి నీళ్ళు లేక మేము బాధపడుతున్నామయ్యా అని కరుణతో దేవుని వేడుకొని ఉండుంటే అది చరిత్రలో సువర్ణ అక్షరాలతో ఏం చేయబడి ఉండేది చెప్పండి? రాయబడి ఉండేది వారి విశ్వాస జీవితం.
తప్పనిసరిగా విశ్రాంతిలో ప్రవేశించి ఉండేవారు. కానీ వారి జీవితంలో ప్రార్థన ఏమాత్రం కూడా లేదు. సమయాలు అంటాడు, నేను మీకోసం ప్రార్థన చేయకపోతే నేను ఏం చేసినట్లుగా నువ్వు క్రొత్తగా పాపం చేయక్కర్లే. ప్రార్థన చేయడం మానేస్తే నువ్వు పాపం చేస్తున్నట్లే లెక్క. అర్థమవుతుందా? నువ్వు కొత్తగా ఏమైనా పాపం చేయక్కర్లే. ఏదైనా అబద్ధం ఆడాలి, ఏదైనా పాపపు కార్యం చేయాలని చెప్పి తలంచుకోవాల్సిన అవసరం కూడా లేదు. ఎప్పుడైతే నీ జీవితంలో ప్రార్థనకు స్థానం లేదో, ఎప్పుడైతే నీ కుటుంబంలో కుటుంబ బలిపీఠము, కుటుంబ ఆరాధన, కుటుంబ ప్రార్థన నీ జీవితంలో లేదో, నువ్వు ప్రార్థనకి ఏమివ్వట్లేదు ప్రాముఖ్యతను. ఆహారానికి ప్రాముఖ్యత ఇస్తావు, టీవీకి ప్రాముఖ్యత ఇస్తావు, సినిమాకి ప్రాముఖ్యత ఇస్తావు, అదేవిధంగా సెల్ ఫోన్కి ప్రాముఖ్యత ఇస్తావు, పిల్లలతో కూడా కలిసి కూర్చొని ఏదో మాట్లాడాలని ప్రాముఖ్యత ఇస్తావు. ఒక పావు గంట 20 నిమిషాల సమయం మాత్రం కుటుంబ ప్రార్థనకి, ఒక అరగంట సమయం, ఒక గంట సమయం వ్యక్తిగత ప్రార్థనకి సమయం లేదు అంటే అర్థం ఏంటంటే రఫీదేమో యుద్ధ భూమిగా మారిపోయే తరుణాలు రాబోతున్నాయి. జాగ్రత్త. ప్రశాంతంగా ఉన్న నిలయాల్లో, ఆలయాల్లో ప్రశాంతంగా ఉన్న నీ యొక్క జీవితంలో సాతానుగాడు ప్రవేశించడానికి చాలా చక్కని అవకాశం లభిస్తూ ఉన్నదని నువ్వు గుర్తుపెట్టుకో. ఇంకా మనం చూస్తే రఫీదీం ఎందుకు యుద్ధభూమిగా మారిందంటే మోషేని దుఃఖపెడుతున్నారు. ఎవరిని దుఃఖపెడుతున్నారు చెప్పండి? నిర్గమకాండం 17వ అధ్యాయంలో 4వ వచనంలో, అప్పుడు మోషే యెహోవాకు మొర్ర పెట్టుచు, ఈ ప్రజలను నేను ఎందుకంటున్నాడు, అయ్యా ఈ ప్రజలు నేను ఏం చేయాలయ్యా అని ఏడుస్తున్నాడు. ఇశ్రాయేలు ప్రజల వల్ల మోషేకి ఏమొచ్చింది చెప్పండి? దుఃఖం వచ్చింది. దుఃఖపెట్టే జీవితాలు. ఏ జీవితాలు చెప్పండి? ప్రార్థన లేని జీవితాలు 5వ కారణం అయితే, 6వ కారణము దుఃఖపెట్టే జీవితం. మనుషులను దుఃఖపెడుతున్నావా? సేవకుల్ని, కుటుంబ సభ్యుల్ని, తల్లిదండ్రులని నీవు దుఃఖపెడుతున్నావా? చెప్పండి. దుఃఖపెట్టాలా, సంతోషపెట్టాలా? ఇతరులను దుఃఖపెడితే జాగ్రత్త. వారిని దుఃఖపెట్టిన ప్రతి తరుణం తిరిగి నీ జీవితంలో రివర్స్లో నెరవేర్చబడుతుంది. జాగ్రత్త. చాలా జాగ్రత్తగా ఉండాలి. మనుషుడా నీవు ఏం విత్తుకుంటావో ఆ పంటే అతమావులు నేను చూడంటే రేపొద్దు నీకు ఉంటారు కదా, ఎవరు నేను చూడరు. దేవుడు సువర్ణ అక్షరాలతో మన చరిత్ర రాస్తాడు. అలాగా నేను మా తల్లిదండ్రులను చూడంటే రేపొద్దు నీ పుట్టిన నీ బిడ్డలు కూడా నీ తల్లిదండ్రులను నిన్ను చూడరు. నేను మా అత్తను చూడంటే రేపొద్దు నువ్వు కూడా అత్త అవుతావు కదా, నేను ఎవరు చూడరు. రాసి పెట్టుకో. నేను ఎవరిని పట్టించుకోనంటే నిన్ను కూడా ఎవరు పట్టించుకోరు. గుర్తుపెట్టుకో. దుఃఖపెట్టే మనుషులను దుఃఖపెట్టే జీవితాలు ఉండడం వల్ల అన్నాడు రఫీదీము యుద్ధభూమిగా ఏమైంది చెప్పండి? మారిపోయింది. ఎవరిని పట్టించుకోమంటే మనం ఎందుకు మనుషులుండే ఈ యొక్క మనుషులు నివాసంలో ఉండాలి, అరణ్యంలో ఉండొచ్చు కదా. నేను ఎవరిని పట్టించుకొని, నేను ఎవరితో మాట్లాడి, నాకు ఎవరితో పట్టింపు ఉండదు, నేను పర్ఫెక్ట్ పీపుల్తోనే ఉంటానని దేవుడు కూడా అనుకుంటే, ఆయన పాపులతో ఏం చేశాడట? స్నేహము చేశాడు. పర్ఫెక్ట్ ఎవరు ఉండరు, అందరిలో లోపాలు ఉంటాయి, సర్దుకొని పోవటమే అంతే. పర్ఫెక్ట్ ఎవరు ఉండరు, ఎవరు సంపూర్ణులు, ఎవరు పరిశుద్ధులు, ఎవరు ప్రత్యేకంగా ఉన్నవారు ఈ లోకంలో ఎవరు లేరు. ఆధ్యాత్మిక స్థాయి స్థితిలో కొన్ని అంతస్తులు ఉంటే ఉండొచ్చు కాక, కానీ అందరితో సర్దుకొని ఏమవ్వాలి? ఇక జీవితంలో ముందుకి సాగిపోవాలి. ఎవరిని దుఃఖపెట్టకూడదు. ఎవరిని ఏం చేయకూడదు చెప్పండి? దుఃఖపెట్టకూడదు. దుఃఖపెట్టే జీవితాలు మన జీవితంలో దూరమగును గాక. ఇది 6వ లక్షణం. 7వ లక్షణం ఏంటంటే భయపెట్టే జీవితాలు. ఏ జీవితాలు చెప్పండి? మోషేని భయపెడుతున్న ఇశ్రాయేలు ప్రజల జీవిత విధానం. అయ్యా నన్ను కొంతసేపు అయితే రాళ్లతో కొడతారేమో. 17:4 చదవండి. 17:4 మోషే మొర్రపెట్టుచు, నేనేం చేస్తానయ్యా? కొంతసేపటికి నన్ను రాళ్లతో కొట్టి చంపుదురని నేను ఏడుదిగా, అయ్యా కొంతసేపటి నన్ను రాళ్లతో ఏం చేస్తారా? కొట్టి చంపేస్తారయ్యా. మోషే ఏమవుతున్నాడు చెప్పండి? ఇశ్రాయేలు ప్రజల మాటలకి చేతలకి ఏమవుతున్నాడు చెప్పండి? భయపెడుతున్నాడు. భయపెట్టే జీవితాలండి ఇశ్రాయేలు ప్రజల జీవితాలు. ఏ జీవితాలు చెప్పండి? వీరి జీవితాలు భయపెట్టే జీవితాలు. నానా నువ్వు నాకు ఇది కొనకపోతే నేను చచ్చిపోతా, ఈ పెళ్లి చేయకపోతే నేను చచ్చిపోతా. ఎవరిని భయపెడుతున్నావు? ఎవరిని బ్లాక్మెయిల్ చేస్తున్నావు? సంఘంలో ఏదైనా జరిగితే మేము సంఘానికి రావడం మానేస్తాం. ఎవరిని భయపెడుతున్నావు? దేవుని భయపడతావా? దేవుని సేవకుల్ని. అమ్మా నువ్వు నాకు ఇది కొనకపోతే ఇంట్లోంచి వెళ్ళిపోతా అని పిల్లాడంటే తల్లికి ఎంత బాధకుంటుంది చెప్పండి? ఎప్పుడు వెళ్ళిపోతాడో ఏంటో నా బిడ్డ, నా కుమారుడు ఎప్పుడు వెళ్ళిపోతాడో ఏంటో, అమ్మ నేను చచ్చిపోతానమ్మా అని చెప్పి ఒకవేళ కుమారుడు అన్నాడు అనుకోండి, ఆ తల్లికి నిద్ర పడుతుందా అండి? ఎవరిని భయపెడుతున్నావు? ఈరోజు భయపెట్టే జీవితాలు మనకు ఉండకూడదు. మన మాట, మన జీవితం ఎలా ఉండాలంటే ఇతరులకి భరోసానే ఇవ్వాలి. హల్లెలూయా. భయపెట్టే జీవితాలు ఉండకూడదు, భరోసా. అరే ఉన్నాడు రా మా అబ్బాయి, అవి ఉన్నాడు ఈ సంఘ బిడ్డ, ఉన్నాడు ఈ కుటుంబం, ఉన్నారు ఈ యొక్క సహోదరుడు, ఉన్నారు ఈ బ్రదర్, ఉన్నారు ఈ సిస్టర్, ఉన్నారు మా అత్తమావులు ఉన్నారు, నాకు చాలు. మా కోడలు ఉంది, నాకు చాలు. నా కొడుకు, నాకు కూతురు నాకు ఉంది, చాలు. నా సేవకుడు నాకు ఉన్నాడు, చాలు. నేను కూడా మీకు భరోసా ఇచ్చే విధంగా నా జీవితం కూడా ఉండాలి. నీ జీవితం భరోసా ఇచ్చేదిగా ఉందా? భయం పుట్టించేదిగా ఉందా? ఎలా ఉంది నీ జీవితం?
7 లక్షణాలు మనం చూసిన ఇస్రాయేల్ ప్రజల జీవితంలో. ఈ 7 లక్షణాల తర్వాత నెమ్మదిగా జరిగిన పరిస్థితులన్నీ నెమ్మదిగా ఏమైపోయాయంటే సెటరేట్ అయిపోయినట్లుగా అనిపించాయి, కానీ సెటరేట్ అవ్వలే. చూడండి అక్కడ చూడద్దు, కానీ ఆల్రెడీ అక్కడ దేవుడికి మోషే ఏం చేశాడు, మొరపెట్టాడు. ఆ బండకి ఎదురుగా మోషే నేను నిలబడతాను, ఆ బండను ఏం చేయి, కర్రతో కొట్టగానే ఏమొచ్చాయి, బండలో నుంచి నీళ్ళు వచ్చాయి, త్రాగేశారు, కడుపు నిండిపోయింది. ఇంకా అంతా బాగుంది, కానీ పశ్చాత్తాపం మాత్రం లేదు. తాగేశారు నీళ్ళు, బహుశా గొర్రెలు మేకలు కూడా అన్ని నీళ్ళు తాగేస్తుంటాయి, పిల్లలు నీళ్ళు తాగేస్తుంటారు, ఇంకా అవసరమైతే ఇంకా ఉన్న వాటిలో క్యాన్స్ వాటిలో వాటర్ పెట్టుకుని ఉండుంటారు. కానీ ప్రభువా నేను అనవసరంగా సనిగమయ్యా, వాదన పెట్టుకున్నామయ్యా, మరి ప్రభా దుఃఖ పెట్టామయ్యా సావుకుని, మరి ప్రభా మా జీవితంలో అవిశ్వాసంతో, భయపెట్టే జీవితంతో, సనుగుడితో, వాదనతో అయా మేము మాట్లాడుతూ శోధనతో మా బ్రతుకులు వెలబుస్తూ వచ్చామయ్యా, అయా మమ్మల్ని క్షమించాయా, మేము ఘోరమైన పాపులమయ్యా అని ఇటువంటి పశ్చాత్తాపము ఇస్రాయేలు ప్రజల్లో ఎక్కడైనా ఉందా అండి? ఉందా? లేదు. చూశాడు శత్రువు, వీరికి నీళ్ళు అయితే దొరికాయి కానీ వీరి హృదయాలు మాత్రం ఇంకా ఎలా ఉన్నాయి, ఎండిపోయిన హృదయాలుగా ఉన్నాయి. ఏదో తాత్కాలికంగా ఆ సహాయం అందిందంతే. 8వ వచనంలో చూస్తే శత్రువు ఎంట్రన్స్ ఇచ్చాడు. నిర్గమాకాండం 17:8 తరువాత అమాలేకీయులు వచ్చి రెఫీదీములో ఇశ్రాయేలులతో యుద్ధము చేయగా, రెఫీదీములో ఏమొచ్చింది చెప్పండి, యుద్ధ వాతావరణం. ఏమొచ్చింది రెఫీదీములో? యుద్ధ వాతావరణం. మన కుటుంబాల్లో అటువంటి యుద్ధ వాతావరణం దేవుడు కలుగకుండా మనల్ని కాపాడును గాక. మనం మేలుకొని ప్రార్థన ఆయుధముతో శత్రువును తరిమి కొట్టుదుము గాక అని నిర్గమాకాండం 17లో మనం చూస్తే 9వ వచనంలో ఇటువంటి శత్రువును మనం ఎలా తరిమి కొట్టాలి అక్కడ మోషే ద్వారా మనం నేర్చుకోవచ్చు. మోషే యెహోషువతో మన కొరకు చెప్పండి, మోషే ఎవరితో కలిశాడు? మోషేకి యెహోషువ సహకారం, యెహోషువ మోషేకి సహకారం. మా నాన్నగారు లేకపోతే నాకు అసలు ఏ పని నేను చేయలేను, అసలు నేను ఊహించలేను కూడా. ఏ కార్యక్రమం కూడా నాకు చేయడం రాదు. వాక్యం అంటే చెప్తాను కానీ ఏ కార్యక్రమం నాకు చేయడం రాదు. మోషేకి యెహోషువ ఏంటంట, కన్న కొడుకు కాకపోయినా యెహోషువ మోషే దగ్గర పరిచర్య చేశాడు. మోషే కాళ్ళు బహుశా కడిగాడేమో, మోషేకి వస్త్రాలు, మోషేకి ఆహారాన్ని అందించిన సహకారిగా అన్నాడు యెహోషువ ఉన్నాడు. ఈనాడు సాతాను తరిమి కొట్టాలంటే ఒకరికి ఒకరు ఎలా ఉండాలి, ఎవరికి వారే యమునా తీరే అన్నట్లుగా ఉంటే సాతాను కూడా వచ్చి ఎవరిని పడితే వారిని తీసుకొని లాక్కొని వెళ్ళిపోతాడు. ఒకరికొకరు సహకారంగా ఉండి ఆ అలలు వస్తున్నప్పుడు, ఆ సముద్ర పొడ్డున ఆ అలలు వస్తున్నప్పుడు ఆ ఇసుకలో గట్టిగా మన పాదాలు పెట్టి గట్టిగా ఒకరు చెయ్యి ఒకరు ఎలాగైతే గట్టిగా పట్టుకున్నప్పుడు వచ్చిన అలలు ఏం చేస్తే మనల్ని ఏమాత్రం కూడా సముద్రంలోనికి ఏమాత్రం కూడా తీసుకొని సహకారం ఎక్కడైతే లేకుండా ఉంటుందో, సేవలో ముందుకెళ్ళాం, కుటుంబాల్లో ముందుకెళ్ళాం, మన జీవితాల్లో ముందుకెళ్ళాం. సహకారం. ఈనాడు ఈ సేవ చేస్తామంటే సహకారాలు చాలామంది ఉన్నారు. డ్రైవింగ్ చేసేవారు, కొన్నిసార్లు మా పిల్లల్ని ఎత్తుకునేవారు, ఆ తర్వాత మరి కీబోర్డ్ వాయించేవారు, ప్యాడ్స్ వాయించేవారు, పరిచయం చేసేవారు, లైవ్ పెట్టేవారు. ఇదంతా ఊరకనే రాలేదు. ఎన్నో ఏడుపులు ఏడ్చి దేవుని దగ్గర కన్నీళ్ళు గారిస్తే అనేకసార్లు వీళ్ళు కూడా చాలా మరి కఠినంగా ఉంటారు, రారు. కొన్నిసార్లు ఖాళీగా ఉన్నా ఖాళీగా లేనట్టుగా ఉంటారు, బిజీ అన్నట్టుగా ఉంటారు. పోరాటాలు ఉంటాయి, బ్రతిమలాడుకునే పరిస్థితులు ఉంటాయి. ఈ పోరాటాల మధ్యలో ఎవరిని చూడాలి? నడిపించే దేవుడిని చూడాలి. సహకారాలు ఉంటేనే సేవ జరుగుతుంది. సహకారం లేకపోతే సేవ ఏమాత్రం కూడా జరగదు. ఏసీలు ఆపేవాళ్ళు ఉండాలి, ఫ్యాన్లు వేసేవాళ్ళు ఉండాలి, మ్యాట్లు వేసేవాళ్ళు ఉండాలి, తుడిచేవాళ్ళు ఉండాలి, కడిగేవారు ఉండాలి, వండేవారు ఉండాలి, వడ్డించేవారు ఉండాలి, కడిగేవారు ఉండాలి, శుభ్రం చేసేవారు ఉండాలి. ఇవన్నీ చేసేవారు ఉంటేనే సేవ సహకారం ముందుకు సాగుతుంది. మోషేకి ఆనాడు ఎవరున్నారట తోడు? యెహోషువ. సేవలో సహకారం, సువార్తల సహకారం, కుటుంబంలో సహకారం, తల్లిదండ్రులకు సహకారం, ఆత్మీయులకి సహకారం, తల్లిదండ్రులకి బిడ్డలకి సహకారం, ఒకరికి ఒకరు తోడుగా ఉంటే, సహకారం ఉంటే సాతాను శత్రువు ఏమవుతారో చెప్పండి, మన నుంచి దూరంగా. మనకి మాటలు లేకపోతే, మనకి సహకారం లేకపోతే, మనకి ఒక మంచి ఒక మాట ఒక కనీసము ఒక చక్కగా కూర్చొని ఏం జరిగిందని మాట్లాడుకోకపోతే ఇంకెక్కడ సహకారం? మోషేకి ఎవరు సహకారం చెప్పండి? యెహోషువ. అటువంటి సహకారులుగా దేవుడు మనల్ని లేపునుగాక. మనకి అనేక మందిని దేవుడు సహకారులుగా ఇచ్చునుగాక. నీ కుటుంబానికి సహకారాలు ఉండాలి, ముఖ్యంగా ఆత్మీయులు లాంటి వారు. ఇంకా రెండోదిగా మనం చూస్తే ఏర్పరచబడిన ప్రార్థన గుంపు ఉండాలి. ఎవరు ఉండాలి చెప్పండి? శత్రువును జయించాలంటే సహకారాలు ఉండాలి. రెండోదిగా ఏర్పరచబడిన ప్రార్థనా గుంపు. 9వ వచనంలో మోషే యెహోషువతో ఏమంటున్నాడు? మన కొరకు మనుషులను ఏం చేయ యెహోషువ? ఏర్పరచి వారిని తీసుకొని బయలు వెళ్ళి అమాలేకులతో ఏం చేయ యెహోషువ? యుద్ధము చేయి. అప్పుడైతే యెహోషువ చేతితో యుద్ధం చేశాడు. ఇప్పుడైతే మనం ప్రార్థనలో శత్రువుతో పోరాటము
చేయాలి. మనం పోరాడడం శరీరులతో కాదు కానీ ప్రస్తుత అంధకార సంబంధము లోకనాథులతో మనం ఏం చేస్తున్నామో పోరాటము చేస్తున్నాం. ఏర్పరచబడిన ప్రార్థన గుంపు, ఒక గుంపు నేను తయారు చేద్దాం అనుకుంటున్నాను. ఏ గుంపు అంటే ప్రార్థనా గుంపు. ఈ ప్రార్థనా గుంపు సంఘంలోని అనేక అంశాల నిమిత్తం. ఫర్ ఎగ్జాంపుల్, జస్ట్ ఎగ్జాంపుల్గా చెప్పాలంటే, సంఘంలోని అందరి పేర్లు అందులో ఉంటాయి. ఒకరోజు ఒకరు ప్రార్థిస్తారు, ఒకరోజు మరొకరు ప్రార్థిస్తారు. ప్రతిరోజు సంఘ బిడ్డలందరి కోసం ప్రార్థించే ఒక వ్యక్తి, అవసరమైతే ఒక రోజులో ఒక ఇద్దరు ముగ్గురు ప్రార్థనా గుంపులు మన జీవితాలకు ఉండాలి, మన సంఘానికి ఉండాలి. అప్పుడే సంఘములో శత్రువు చొరబడకుండా ఉంటాడు. ప్రార్థనా గుంపు ఏర్పరచబడిన వారు ఏమంటుంది? లోకాసు వార్త 18:7 విగ్గా చదవండి. ఇప్పుడు తాను ఏర్పరచుకున్న వారు దివారాత్రులు తన్ను గూర్చి, దేవుని చేత ఏర్పరచబడిన వారు దివారాత్రములు దేవునికి ఏం చేస్తారట? మొర్ర పెడతారు. దేవుని సంఘములో ప్రార్థించే సహోదరులు, ప్రార్థనా గుంపులు దేవుడు లేపునుగాక. ఈ ప్రార్థన సరిపోదు, ఈ విశ్వాసం, ఈ భక్తి, ఈ వాక్యం సరిపోదు. ప్రార్థనా జీవితంలో మనం లోతుగా ముందుకెళ్ళాలి. అలా మొర్ర పెడితే వారికి ఆయన న్యాయము తీర్చడా. ఇంకా మనం చూస్తే ప్రార్థనా గుంపు, సహకారులు, ఏర్పరచబడిన ప్రార్థనా గుంపు. మూడోదిగా మనం చూస్తే మోషే ఎత్తైన కొండెక్కాడట. ఏ కొండ ఎక్కాడు చెప్పండి? శిఖరం ఎక్కాడు. మోషేకి ఎవరు తోడుగా ఉన్నారు? అహరోను. పైన కొండపైన ఎవరు ఉన్నారు? కొండ క్రిందనే యెహోషువ. కొండపైన ఎవరు ఉన్నారు? మోషే, అహరోను, హూరు. మొత్తం ఎంతమంది ఉన్నారు చెప్పండి? ముగ్గురు ఉన్నారు. మోషే చేతులెత్తి ఏం చేస్తున్నాడు? దేవునికి ప్రార్థన చేస్తాడు. చేతులెత్తి ప్రార్థన చేస్తుంటే ఇశ్రాయేలు ప్రజలు కిందన వారికి ఏమొస్తుంది? విజయం వస్తుందా, అపజయం వస్తుందా? చేతులు దించితే ఏమొస్తుంది? అంటే మోషే ప్రార్థన కూడా శత్రువుని ఆపడానికి సరిపోయిందా, సరిపోలేదా? సరిపోలే. తన చేతులు, తన కాళ్ళు బహుశా నొప్పులు వస్తున్నాయి, తన నడు నొప్పి వస్తుందేమో. అప్పుడు అహరోను ఊరిలో ఒక రాయి తెచ్చిపెట్టారు. దైవజనుడా, మీరు దీని మీద ఏం చేయండి? మన ప్రార్థన ఎలా ఉండాలంటే, ప్రార్థన చేసి 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 మోకాలు నొప్పులు రావాలి, నడుము నొప్పులు రావాలి, నోరు నొప్పి రావాలి, కళ్ళు వాయాలి. అది కొండ శిఖర అనుభవం కలిగిన ఎత్తైన ప్రార్థనలు. ఏ ప్రార్థనలు చెప్పండి? మామూలు ప్రార్థన చిన్నపిల్లలు చేస్తారు కదా, మా అబ్బాయి చేస్తారు కొన్నిసార్లు. మా పిల్లలు, డాడీ రాత్రి అంతా కాపాడు, ఉదయం మంచి నిద్ర ఇచ్చి స్కూల్కి వెళ్తున్నా, మాకు తోడుగా ఉండండి. డాడీని, మమ్మీని, తాతయ్యని, ఇంకో తాతయ్యని 5 తాతయ్యలు కదా వారికి, అందరినీ జ్ఞాపకం చేసుకోండి. అని అత్త, మరి జుంటత్త, మరి దేవరాజు మామ, యజ్రా మామ, అందరినీ జ్ఞాపకం చేసుకోండి. నైసి, ఎలను, ప్రిన్స్, అందరిని జ్ఞాపకం చేసుకోండి. ఎన్నోరా చెల్లిని జ్ఞాపకం చేసుకోండి, మమ్మీని, డాడీని జ్ఞాపకం చేసుకోండి, అన్ని జ్ఞాపకం చేసుకోమని చెప్పి, మరి గిద్దన్ బాబాయ్, మరి గిద్దన్ తాతయ్య జ్ఞాపకం చేసుకోండి, జోయిలు, జఫన్, జాస్పర్ వల్లి జ్ఞాపకం చేసుకోండి, అన్నీ చెప్పి యేసునామలో ప్రార్థించి అడిగి వేడుచున్నాం. 2 నిమిషాలు అవుతుంది. ఇది చిన్నపిల్లల ప్రార్థన. నువ్వు ఇంకా ఈ ప్రార్థనలో ఉన్నావా? అయ్యా కార్యము చేయ. ఏడ్చే ప్రార్థన మనకు దేవుడు అనుగ్రహించునుగాక. కళ్ళు వాచే ప్రార్థన, కన్నీటి ప్రార్థన, పట్టుదలతో చేసే ప్రార్థన, విశ్వాస సహితమైన ప్రార్థన, ఒక వ్యక్తిని ఏ విధంగానైనా అగ్నిలో నుండి లాగాలి, మరణం నుంచి లాగాలని చేసే ప్రార్థన ఈరోజు మనకు అవసరమో. ఏదో తూతు మంత్రంగా చేసే ప్రార్థనలు ఈరోజు దేవుడు మన జీవితంలో తొలగించునుగాక. కొండ శిఖరపు అనుభవ ప్రార్థనలు చెయ్యి ఎత్తుతుంటే విజయం వస్తుంది. ఆయన మోషే ప్రార్థన సరిపోలేదు, రాయి తెచ్చేశారు. ఓ ప్రక్కన అప్పుడు అహరోను హూరులు ఇద్దరు ఏం చేశారట? మోషే చేతుల్ని ఆదుకున్నారట. ఆదుకుంటే అప్పుడు ఇశ్రాయేలు ప్రజలకు ఏమొచ్చింది? క్రిందన లోయలో, కొండపైన మోషే ప్రార్థన చేస్తున్నాడు, కొండ దిగున యెహోషువ, ఇశ్రాయేలు ప్రజలు అమాలేకులతో లోయలో యుద్ధం చేస్తున్నారు. అప్పుడు దేవుడు ఒక వాగ్దానం ఇచ్చాడు మోషేకి. ఏమనంటే, ఈ దినం మొదలుకొని ఈ శత్రువు ఎప్పటికప్పుడు వస్తూనే ఉంటాడు. ఈ లోకము మరలా నూతన ఆకాశం, నూతన భూమి వచ్చే వరకు ఈ శత్రువు తిరుగుతూనే ఉంటాడు, ఎవరిని మృంగుతున్నా అని చెప్పి. ఆ శత్రువు ఉన్నంతకాలం, సదాకాలం నేను మీ పక్షంగా, మీ శత్రువుతో నేనేం చేస్తాను? యుద్ధము చేస్తాను అని దేవుడు ఆనాడు వాగ్దానం ఇచ్చినప్పుడు, యెహోవా నిస్సి, యెహోవా ధ్వజము, యెహోవా మాకు సహాయం అని చెప్పి మోషే ఎలుగెత్తి చాటి చెప్పాడు. హల్లెలూయా. నిర్గమకాండ మనం చూస్తే 17వ అధ్యాయంలో 16 వచ్చిన మాట చదువుకొని ప్రభు బల దగ్గరికి మనం వెళ్ళిపోతాం. అమాలేకులు శత్రువులు తమ చేతిని దేవుని సింహాసనానికి, దేవుని ప్రజలకు విరుద్ధముగా ఏం చేశారట? చేతులు ఎత్తారట. ఎత్తిరి గనుక యెహోవాకు అమాలేకులతో తరతరముల వరకు ఏంటట? తరతరముల వరకు యుద్ధము చేసేవాడు ఎవరు చెప్పండి? ఆయనే. యుద్ధము ఎవరిది? యెహోవాదే. ఆయన మన పక్షంగా, మన కుటుంబాల పక్షంగా ఏం చేస్తారో చెప్పండి? యుద్ధము చేస్తాడు. ఆ వాగ్దానం నాడు మోషే పొందుకున్నాడు. ఈరోజు నీ యొక్క జీవితంలో కూడా ప్రార్థనలో నువ్వు కూర్చున్నప్పుడు, సహకారులతో,
ఏర్పరచబడిన గుంపులతో ఎత్తైన ఆ యొక్క శిఖరపు ప్రార్థనలు మనకి జీవితంలో కలిగి ఉన్నప్పుడు, ఒంటరి ప్రార్థనలు మనకు కలిగి ఉన్నప్పుడు, కన్నీటి ప్రార్థనలు పట్టుదలతో ప్రార్థన చేసినప్పుడు, అయ్యా ఇది ఎలాగైనా జరగాలి ప్రభువా, ఈ విషయంలో నువ్వు సహాయం చేయకపోతే ఎవరు సహాయం చేస్తారయ్యా? మా నాన్నగారికి బాగోలేనప్పుడు మా నాన్నమ్మగారు, నాన్నమ్మ పద చర్చిలోకి పద అని చెప్పి చర్చిలోకి తీసుకెళ్ళి ఆమె చేయి పట్టుకొని కన్నీళ్ళతో బోరమని ఏడ్చి ప్రార్థన చేశాను నేను మా నాన్నగారి కోసం. ఎందుకని? 2-3 కలిసి ప్రార్థన చేస్తే భూలోకమందు మీరు దేనైతే బంధిస్తారో పరలోకమందు ఏం చేయబడతాట? మీ పరిస్థితులు బాగోలేదా? చేయి పట్టుకుని బోర్ నీటి దగ్గర ఏం చేయాలి? తలుపు వేసుకొని రహస్యమందు చూచుచున్న తండ్రికి ఏం చేయాలి? ప్రార్థన చేయి. బోర్ని ఏడువో. మనుషుల దగ్గర ఏడవద్దు దయచేసి. జాబ్ లేదా, ఉద్యోగం లేదా, వ్యాపారం లేదా, కుటుంబంలో సమాధానం లేదా, నెమ్మది లేదా, పరిస్థితులు అధ్వానంగా తయారవుతున్నాయా? చేయాల్సింది ఒకటే, మోషే ఆహారోను హూరులతో కలిసి బోర్న విలపించి కొండ మీద శిఖరం ఎక్కి చేతులతో, అయ్యా మా ప్రజల్లో వీళ్ళు నశించిపోతున్నారయ్యా, జ్ఞాపకం చేసుకోయా అని ఎలుగెత్తి కన్నీళ్లతో చేసిన ప్రార్థన దేవుడు ఏం చేశాడు చెప్పండి? ఆలకించాడు. తరతరముల వరకు అమాలేకులతో ఏమని చెప్పాడు దేవుడు? యుద్ధం. నీ శత్రువులతో యుద్ధము చేయవాడు ఎవరు చెప్పండి? ఆయనే. ఆయన యుద్ధం చేయాలంటే ఒకటే, నువ్వు కత్తులు పట్టుకోవసరలే, నీ నాలుకను ఉపయోగించాల్సిన అవసరం లేనే లేదు. నువ్వు చేయాల్సింది ఒకటే, మోకాలు వేయాలి. నువ్వేం వేయాలి? నువ్వు మోకాలు వేస్తే శత్రువు నీ కాళ్ళ దగ్గరికి వచ్చి పడతాడు. నువ్వు నిలబడితే ఏం ప్రయోజనం ఉండదు. అంటే ప్రార్థన చేస్తే శత్రువు వచ్చి మన కాళ్ళ దగ్గర పడతాడు. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించి శత్రువు రాకుండా మన కుటుంబానికి, మన సంఘాలకి దేవుడు 2 కంచె దేవుడు మన కుటుంబాలకు దేవుడు వెయ్యునుగాక. యోబు కుటుంబానికి 2 కంచె ఉన్నప్పుడు సాతాను అడుగుతాడు, ప్రభువా యోబు సంగతి ఆలోచించావా అని దేవుడు అడిగాడు సాతాను. అతడు యథార్థవంతుడు, నీతిపరుడు, మంచివాడు, వాదన పెట్టుకోడు, సనగడం ఉండదు, శోధించడం ఉండదు, అవిశ్వాసం లేదు, ప్రార్థన లేని తనము లేదు, చాలా మంచివాడు, భయపెట్టే జీవితం కానీ మరి దుఃఖపెట్టే జీవితం కానీ యోబులో ఏమాత్రం కూడా కోశాన లేదు, అతని వంటి వాడు ఎవడూ లేడు అని దేవుడు సాతానుతో యోబు కోసం మాట్లాడుతూ ఉంటే, అతని చుట్టూ కంచి వేసావుగా, ఒక్కసారి ఆ కంచితి, నేను యోబు కుటుంబాన్ని నాశనం చేస్తా, అప్పుడు కూడా ఒకవేళ నిన్ను ఆరాధిస్తాడేమో చూద్దాం, అప్పుడు గొప్పడు నేను కూడా ఒప్పుకుంటా అని సాతాను అన్నాడు. అంటే దీని ఎందుకు ఈ సందర్భం చెప్తున్నానంటే, యోబు కుటుంబం చుట్టూ ఏముందో చెప్పండి? దేవుడు వేసిన కంచె. ఏవో కొన్ని పరిస్థితులు వచ్చి మన విశ్వాసము లోకానికి చాటి చెప్పాలన్నప్పుడు దేవుడే స్వయంగా ఆ కంచె తీయాలి తప్ప సాతాను ఆ కంచె దాటి ఏమాత్రం కూడా లోపలికి. ఒక ఎగ్జాంపుల్ చెప్తాం. ఒక మాంత్రికుడు రీసెంట్గా ఒక సాక్ష్యం మేము విన్నాం. మారిపోయేటప్పుడు ఒకప్పుడు చెడుపు చిల్లంగి శక్తులు పెట్టేవాడు, శక్తులు కలిగిన వ్యక్తి. ఆయన స్వామీజీ అని కూడా అంటారు. అందరూ ఆయన దగ్గరికి వస్తారు గొప్ప గొప్ప కార్లు వేసుకొని. ఆయన ఇలా చూసి చేతిలో చూసి ఏమవుతుందో మొత్తం చెప్పేస్తాడు. ఆ రూములో ఏముంది, ఆ పెట్టి కింద ఏముంది, అక్కడ ఏం చేయాలి, ఏ మంత్రం వేయాలి, ఏది చేస్తే ఇల్లు బాగుపడుతుంది అన్నీ చెప్పేస్తాడు. ఒకరోజు ఆయన ఉన్న ప్రాంతంలోనికి సేవకులు వచ్చారు, సువార్త ప్రకటిస్తున్నారు. హెబ్రోన్ సేవకులు సువార్త ప్రకటిస్తూ ఉంటే అక్కడ, ఇక్కడికి రావద్దు, ఇక్కడ మీ మాటలు వినేవారు ఎవరు లేరు. అయ్యా విన్నా వినకపోయినా మేము అలా ఒక రౌండ్ వేసి సువార్త ప్రకటించి ఏం చేస్తాం, వెళ్ళి వచ్చేస్తాం అని చెప్పి అక్కడ ఆ సేవకులు చెప్తారు. ఆ సేవకులు చెప్పిన తర్వాత అప్పుడు ఆ మాంత్రికుడు అంటాడు, మీరు ఇంకోసారిగా ఇటువైపు వస్తే మిమ్మల్ని చంపేస్తానని చెప్పి అంటాడు. సరే వారు వెళ్ళిపోతారు. సాతాను కోసం చెప్తాను కదా, సాతాను శక్తులు వస్తున్నాయి. దేవుడు ప్రతి సాతాను క్రియను లయపరచునుగాక. అప్పుడు ఆ మాంత్రికుడు ఈ సేవకుల మీదకి ఒక శక్తిని పంపించాడట, అటాక్ చేయడానికి సేవకుల మీదకి. వారందరూ మందిరంలో ఉన్నారు, లేకపోతే ఇంట్లో ఉన్నారు. ఆ శక్తి వెళ్ళిందట, వెళ్ళి వచ్చేసిందట. ఏమైంది, వెళ్ళిన పని అయిపోయిందని మాంత్రికుడు అడిగాడట ఆ శక్తిని. వెళ్ళాను కానీ వెళ్ళిన పని అవ్వలేదు. ఎందుకంటే ఆ సేవకులు ఉన్న స్థలానికి వెళ్ళాను, లోపలికి వెళ్దామని ట్రై చేశాను, కానీ ఆ సేవకుల చుట్టూ అగ్ని కంచె ఉంది. హల్లెలూయా. ఏముందట, మేమేం చేయలేకపోయాం. అవునా, నా దగ్గర ఇంకో 8 శక్తులు ఉన్నాయిలే అని 9 శక్తులు. ఎన్ని శక్తులు చెప్పండి అంటారు కదా, అష్ట దిగ్బంధం అని. అలాగ 9 శక్తుల్ని పంపించాడు. 9 శక్తులు కూడా తిరిగి తోక ముడుచుకొని తిరిగి వచ్చేసాయి. హల్లెలూయా. అవి ఇచ్చిన సాక్ష్యం ఏంటంటే, ఆ సేవకుల చుట్టూ ఏముందో చెప్పండి, అగ్ని కంచె ఉంది. ఎక్కడో మాంత్రికుడు సాక్ష్యం ఇవ్వడం కాదండి. ఆర్లో ప్రాంతంలో మేము సువార్తకు ఒకరోజు వెళ్తే, కరుణమ్మ అని ఒక ఆమెకు దయ్యం పట్టింది. సువార్తలో వెళ్తున్నప్పుడు ఎదురుగా కారు కింద కుక్క పడి చచ్చిపోయింది. చాలా అవాంతరాలు ఎదురయ్యాయి. ఇంటికి వచ్చిన తర్వాత ఇంకా ఆమెలో ఆ దురాత్మ కార్యం చేస్తున్న నాన్నగారు కూర్చోబెట్టి ఆమె దగ్గర ప్రార్థన చేస్తున్నప్పుడు ఆమె చెప్తా ఉంది, ఇందాకల మధ్యాహ్నం మీరు మంచి భోజనాలు తిన్నారుగా. దెయ్యం మాట్లాడుతుంది, నేను చూశాను,
మంచి మంచి వంటలు వండుకున్నారు, మంచి చికెన్, మంచి బిర్యానీ, మంచి స్మెల్ వచ్చింది, నాకు మంచి ఫ్లేవరు. నేను లోపలికి వద్దాం అనుకున్నాను, కానీ మీరు అందరు చుట్టూ కూర్చున్నారు కదా. మీ అందరు చుట్టూ కూర్చున్నప్పుడు మీ చుట్టూ ఏముందంటే మీ దేవుడు అగ్ని కంచి వేశాడు. అక్కడ దేవదూతలు తిరుగుతూ ఉన్నాయి, పెద్ద పెద్ద మనుషులు. నన్ను లోపలికి ఏమాత్రం కూడా రానివ్వలే. ఒక దెయ్యం ఇచ్చిన సాక్ష్యం సేవకుడి దగ్గర, మా నాన్నగారి దగ్గర. అప్పుడు అనుకున్నాం, ప్రభువా మేము చేసే ఈ మాత్రం సువార్తకి నీవు నీ యొక్క దేవదూతలనే పంపించి మా చుట్టూ ఏం పెడుతున్నావు చెప్పండి? అగ్ని కంచె. అందుకే ఆయన సెలవు లేనిదే మన తల వెంట్రుకల్లో ఒకటైనను నేలను రాలదు. ఈరోజు ఆయన అనుమతి లేకుండా శత్రువు రాడు, మనంతకు మనం బలహీనపడితే తప్ప. అందుకే ఈరోజు మనం ప్రార్థనలో బలంగా ఉందాం. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. మన కుటుంబాలను దేవుడు కాపాడునుగాక. ఆధ్యాత్మిక, భౌతిక, ఆర్థిక భద్రత దేవుడు మన కుటుంబాలకు అనుగ్రహించి ప్రతి సాతాను క్రియలు దేవుడు బంధించి లయపరచునుగాక. ప్రార్థన చేద్దాం, మోకాళ్ళ మీద కొద్దాం. నీ సేవకే అంకితము. ఈ శాపలోకంలో భయంకరమైన చెడు దినములు కలిగిన లోకములో నీ ఆత్మతో నింపుమా, నీ ఆత్మతో నింపుమా. దేవా మా కుటుంబము నీ సేవకే అంకితము. దేవా మా కుటుంబము నీ సేవకే అంకితము. దేవా మా కుటుంబము నీ సేవకే అంకితము. పరిశుద్ధుడా మీకు స్తోత్రాలు, మీకు వందనాలు. ఇతపడిన మాటలు దీవించి ఆశీర్వదించండి. మా దేవా, మా ప్రభుదేవా, రేఫీదేమో ప్రశాంతంగా ఉంది. అటువంటి ప్రశాంతంగా ఉన్న ఆ యొక్క స్థలంలో శత్రువు దాడి చేస్తూ వచ్చాడు. వారిలో వాదనలు, వారిలో ఎన్నో బలహీనతలు ఉంటూ వచ్చాయి ప్రభువా. అయ్యా, మా జీవితంలో కూడా శత్రువుకి ఎటువంటి మేము త్రోవ ఇవ్వకుండా సహాయం చేయండి. సహకారులతో, ప్రార్థనతో, ఎత్తైన శిఖరపు అనుభవ ప్రార్థనలు మా జీవితంలో మేము కలిగి ఉండడానికి ప్రభువా సహాయం చేయవలసింది వేడుకుంటూ వస్తున్నాం. మా దేవా, మా ప్రభు నీ నామంలో అడుగుతూ వస్తున్నాం ప్రభువా. నీ కృపను అనుగ్రహించండి, నీ సహాయం అనుగ్రహించండి ప్రభువా. నీ కార్యములు మీరు జరిగించుకోండి. ఇదిగో నాయన, ఇకనైనా మధ్యాహ్న కాల సమయంలో వేడుకుంటూ వస్తున్న ఏ కుటుంబంలో వేదన, బాధ, కృంగుదల, అయా ప్రభా ఇటువంటి పరిస్థితుల్లో వారు వస్తూ వచ్చారు. ప్రియ పరలోక తండ్రి, ప్రియ క్రీస్తు ప్రతి ఒక్క కుటుంబమును మీరు తాకి బలపరిచి ఆదరించెదరు గాకని ప్రకటిస్తున్నాం. ప్రతి సాతాను క్రియలు నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రతి కుటుంబంలో నుంచి ప్రతి సాతాను యొక్క ప్రభువా దాడి ప్రతి కుటుంబంలో బంధిస్తున్నాం ప్రభువా. మా పక్షంగా మీరు యుద్ధం చేయండి. ప్రతి యవనస్తుని, ప్రతి యవనస్తురాలని, ప్రతి సహోదరుని, ప్రతి సహోదరుని, ప్రతి చిన్న బిడ్డలు, మా సంఘంలో ప్రతి ఒక్కరికి శారీరక, మానసిక, ఆర్థిక, ఆధ్యాత్మిక భద్రతను పరలోక తండ్రి క్రీస్తు యేసు ప్రభు మీరు సమృద్ధిగా అనుగ్రహించమని వేడుకుంటున్నామయ్యా. నీ కృపాహస్తాలకు అప్పచెప్పుకుంటున్నాం. నీ పునరుద్ధాన బలం, పునరుద్ధాన శక్తి అందరికీ అనుగ్రహించమని, ముఖ్యంగా ప్రభు దేవా నాయన మోసంకుల వారి కుటుంబాన్ని దర్శించి ఆదరించి ధైర్యపరచమని, సాగర్ బ్రదర్ విజయ్ బ్రదర్ వినోద్ వారి కుటుంబాలను ఆదరించండి. తల్లిని లోటు, భార్యని లోటు వారి కుటుంబాల్లో మీరు తీర్చి, అయ్యా మీరే వారి కన్నీరు తుడిచి మీరు వారితో కూడా ఉండవలసిన వేడుకుంటూ కోరుకుంటూ సంఘానికి అంతటికి తోడుగా ఉండి బలపరచమని, ఎవరెవరు ఏ పరిశ్రమలు ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకుని బలపరచని ప్రభు. రుగ్మతలతో, శరీర బలహీనతలతో బాధపడుతున్నారు ప్రభు. ప్రతి ఒక్కరిని మీరు దర్శించి మేలు చేయమని క్రీస్తు యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి అడిగి వేడుచున్నాము తండ్రి.